జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మదరసా అనేది ఒక అరబిక్ పదం. దీనికి పాఠశాలను లేదా స్కూల్ అర్థం వస్తుందన్నమాట. అంటే మన తెలుగులో వచ్చేసి పాఠశాల అంటారు, ఇంగ్లీష్లో అయితే స్కూల్ అంటారు. అరబిక్ భాషలో మతపరమైనటువంటి విద్య లేదా ధార్మిక విద్యను అందించే ఏ విద్యా సంస్థనైనా సరే మదరసా అని చెప్పి పిలుస్తారన్నమాట. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఉర్దూ, పష్తూన్, అలాగే పర్షియన్ వంటి అనేక భాషల్లో ఈ పదం ఒక అభ్యాస స్థలంగా వాడుకోబడుతుందన్నమాట. మదరసాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. మదరసా ఇస్లామియా, ఇక్కడ ప్రధానంగా ఇస్లామియా ధార్మిక విద్యనైతే బోధిస్తారన్నమాట. ఇకపోతే మద్రసా దినియా, ఇవి ప్రత్యేకంగా ధార్మిక సంబంధిత అంశాల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పాఠశాలలు. ఇకపోతే ఈ మద్రసాలు కొన్ని శతాబ్దాలుగా ఇస్లామియా ప్రపంచంలో విద్యా వ్యాప్తికి ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. అయితే భారతదేశంలో మద్రసాలు కొన్ని దశాబ్దాలుగా ఈ ఇస్లామియా విద్యనైతే అందిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో, అంటే ఈ మధ్య కాలంలో కొన్ని మద్రసాల్లో, నేను అన్నిట్లో అనడంలే, కొన్ని మదరసాల్లో జరుగుతున్నటువంటి కార్యకలాపాలు నిజంగా దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయని నిఘా వర్గాలు అలాగే ప్రభుత్వ సంస్థలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో వీటి పెరుగుదలపైన ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా పెట్టినారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో, అలాగే నేపాల్ సరిహద్దు ఆనుకొని ఉన్నటువంటి అనేక మదరసాలకు గల్ఫ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులన్నీ కూడా అందుతా ఉన్నట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే గుర్తించింది. చూడండి, గల్ఫ్ నుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయంట. సరే, ఈ నిధులకు కనీసం సరైనటువంటి లెక్కలు కూడా లేకపోవడంతో వీటిని దేశ వ్యతిరేక శక్తులు వినియోగిస్తున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంటే గల్ఫ్ నుంచి వీళ్ళకి డబ్బులు వస్తుంది, ఎవరికి? మద్రసాలకు. ఈ డబ్బులకి ఏంది లెక్క పక్క సమాచారం అనేది లేదు. ఆ డబ్బులు ఎక్కడికి పోతుందంటే ఏమన్నా దేశ వ్యతిరేక శక్తులకి ఏమన్నా పోతుందా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి అనమాట. అర్థమవుతుంది కదా. కొన్ని మద్రసాల్లో యువతనంతా కూడా తీవ్రవాదం వైపు మళ్లించే విధంగా బోధనలు జరుగుతున్నాయని చెప్పేసి నిఘా వర్గాల యొక్క నివేదికలు అయితే పేర్కొన్నాయి. వివాదాస్పద బోధకుల యొక్క వీడియోలను చూపించడం ద్వారా విద్యార్థుల్లో అతివాద భావజాలం పెరుగుతున్నట్టు కొన్ని దర్యాప్తుల్లో తేటతెల్లమైపోయింది. నేపాల్ సరిహద్దు వెంబడి గత కొన్నేళ్లలో మద్రసాల సంఖ్య అసాధారణంగా పెరగడం వల్ల అక్కడ జనాభా ప్రాతిపదికన మార్పులు కూడా వస్తున్నాయని, ఇది మన దేశ భద్రతకు సవాలుగా మారిందని ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే హెచ్చరించినాయి. బిజ్నోర్ వంటి ప్రాంతాల్లోని కొన్ని మద్రసాల్లో ఆయుధాలు పట్టుబడిన ఘటనలు కూడా వెలుగు చూస్తాయి. మద్రసాల్లో ఆయుధాలు ఏందియా? ఇప్పుడు మన స్కూల్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆడ ఆయుధాలు తప్పనే ఉన్నది. ఆయుధాలే పట్టుబడినాయంట మద్రసాల్లో. అలాగే కొందరు జిహాదీలకు ఇవి ఆశ్రయం కల్పిస్తున్నాయని చెప్పేసి మన భద్రతా దళాలు అయితే కనిపెట్టినాయి కూడా. ఇప్పుడు అదే ఉత్తరాఖండ్కు శాపమై కూర్చునింది. ఎక్కడెక్కడి నుంచో ఈ జిహాదీగాళ్ళంతా కూడా వచ్చి ఉత్తరాఖండ్లోని మద్రసాల్లో నివాసం అయితే ఉంటున్నారనమాట. అక్కడ చదువుకోవాల్సిన వాళ్ళు కదా ఉండేది మామూలుగా అయితే. ఈ జిహాదీ వాళ్ళకందరికీ ఆడ ఏం పని? అక్కడి నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తారు. పైగా మద్రసాలలో చదువుకునే విద్యార్థులకు మన దేశం పైన, మన సంస్కృతి పైన, మన హిందూ సమాజం పైన విషయాన్ని నూరిపోసి వాళ్ళను కూడా తీవ్రవాదులుగా తయారు చేసే కార్యక్రమాలకు తెరలేపుతారు. ఆల్రెడీ ఇదంతా జరుగుతుంది కూడా. అందుకే ఉత్తరాఖండ్లోని పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మద్రసాల నియంత్రణ అలాగే ఆధునీకరణ దిశగా ఒక చారిత్రాత్మక మార్పులను అయితే చేపట్టింది. ఈ చర్యల వెనక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటయ్యా అంటే మద్రసా విద్యార్థులను ప్రధాన స్రవంతి విద్యా విధానంలోకి తీసుకురావడం, అలాగే అక్రమ కార్యకలాపాలను అరికట్టడం. అంటే మీకు అర్థమైందో లేదో, ఇప్పుడు ఈ మద్రసాల్లో ఏదైతే విద్యా బోధనలు జరుగుతున్నాయో అలా కాకుండా ఇప్పుడు మామూలుగా మన ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రైవేట్ స్కూల్స్లోనూ జరుగుతుంది కదా, ఆ విధమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం, అలాగే ఈ అక్రమ కార్యకలాపాలన్నీ కూడా అరికట్టడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. అంతేకాకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవల ఉత్తరాఖండ్ మైనారిటీ ఎడ్యుకేషన్ బిల్ 2025ను ఆమోదించిందనమాట. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి మద్రసా ఎడ్యుకేషన్ బోర్డును రద్దు చేసి పారేశారు. చూడండి, మద్రసాలన్నీ కూడా ఇకపైన రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోనే ఉత్తరాఖండ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కిందకి వస్తాయి. అంతేకాకుండా అక్రమంగా నడుస్తున్న అలాగే రిజిస్ట్రేషన్ లేని మద్రసాలపైన ప్రభుత్వం కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీతో సహా కొందరు ముస్లిం మత పెద్దలు కూడా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పైన అంతెత్తున లేశారు. అలాగే ధర్నాలు, రాస్తారోకోలు కూడా నిర్వహించారు. సరే, ఓకే, సరే, మీరు చేసింది కూడా కరెక్ట్ అనుకుందాం. మరి ఎవరెవరికో ఈ జిహాదీగాళ్ళకి అందరూ కూడా మద్రసాలు నిలయమైనప్పుడు అప్పుడు మీరు ప్రశ్నించలేదే? వాళ్ళని జుట్టు పట్టుకొని మెట్టుతో వాళ్ళని ఎలగొట్టలేదు. అప్పుడు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అరే బాబు, ఏదో సరే, ఎవరో కొంతమంది తప్పు చేశారనుకుందాం. వాళ్ళు ఎవరో కొంతమంది తప్పు చేసినప్పుడు ఒరే మీ వల్ల అందరికి చెడ్డ పేరు వస్తారా? మీరు ఎందుకు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారు? వాళ్ళతో ఎందుకు అంత పిల్లలందరినీ కూడా రెచ్చగొట్టిస్తారు అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడాలి ఆ రోజు? అవునా కాదా? కరెక్టే కదా.
ఇక కాంగ్రెస్ పార్టీ అయితే అసెంబ్లీలో ఈ విషయం పైన రచ్చ రచ్చ చేసింది. ఇక అప్పటి వరకు సంయమనం పాటించడం మొదలుపెట్టినటువంటి పుష్కర్ సింగ్ ధామి గారు ఇక నిన్న అసెంబ్లీలో గర్జించారు. తూటాల్లాంటి మాటలతో ఒక్కొక్కరికి చుక్కలు చూపించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి పుష్కర్ సింగ్ ధామి గారు మద్రసాల పైన నిప్పులు జరిగినారు. సనాతన సంస్కృతిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్ని కూడా సహించే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన తేల్చెప్పారు. అది విషయం అయితే క్లియర్ గా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానం ఇస్తా ఆయన మదర్సాల పైన మాట్లాడినారు. మదర్సాలు ఉగ్రవాద కర్మాగారాలంటూ మండిపడినాడు. అలాంటి సంస్థలు మూసివేయబడతాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేశాడనమాట. మదరసాల్లో 400 సంవత్సరాల నాటి విద్యను ఇక పైన బోధించడం కుదరదని, స్పిడ్ జిహాదు అంటే జిహాదు, అలాగే ల్యాండ్ జిహాదు, లవ్ జిహాదు అంటే ద్వేషపూరిత మనస్తత్వాన్ని సహించకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించుకుందని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశాడు. వీటికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం కఠినమైనటువంటి చట్టాలను రూపొందిస్తుందని చెప్పేసి ప్రకటించారనమాట. దేవభూమి సాంస్కృతిక గుర్తింపు చెక్కు చెదరకుండా, అంటే ఈ ఉత్తరాఖండ్ను దేవభూమి అని కూడా అంటారు. కాబట్టి ఆ రాష్ట్రం యొక్క సాంస్కృతిక గుర్తింపు చెక్కు చెదరకుండా ఉండాలంటే మత మార్పిడులను నిరోధించేటటువంటి చట్టాలు, అలాగే అల్లర్ల నిరోధక చట్టాలు అవసరం అని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. రాబోయే తరాలకు సురక్షితమైనటువంటి దేవభూమి ఉత్తరాఖండ్ను అందించాలని చెప్పేసి మేమంతా కూడా కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారనమాట. అలాగే ఉత్తరాఖండ్లో జరుగుతున్నటువంటి జనాభా మార్పుపై కూడా ఆయన స్పందించాడు. అక్రమ చొరబాటుదారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోకుండా కఠిన చట్టాలను తెస్తామని, ఇప్పటి వరకు 12,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే తిరిగి స్వాధీనం కూడా చేసుకున్నామని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడనమాట. చూడండి ఎన్ని ఎకరాలు, 12,000 ఎకరాలను వాళ్ళు ఆక్రమిస్తే వీళ్ళు మళ్ళీ తిరిగి కూడా స్వాధీనం చేసుకున్నారు. మనం కనీసం ఏమైనా 4 సెంట్లు ఏమైనా ఆక్రమిస్తే ఒప్పుకుంటారా? ఒళ్ళంతా మామూలు కొట్టారంటే చెత్త కొడతారంటే. చూడండి, సరే ప్రభుత్వ భూమి ఆక్రమణకు కాంగ్రెస్ బుజ్జగింపు విధానమే కారణం అని చెప్పేసి ఆయన ఆరోపణలు అయితే చేశారు. ఆరోపణలే కాదు, నాకు తెలిసి అయ్యే నిజాలు. ఆక్రమణలో రక్షించే కాంగ్రెస్ నాయకులు ఆక్రమణదారులను రక్షించడానికి హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా వెళ్తారని చెప్పేసి, అలాగే కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలను చెప్పాలంటే ఆయన మాటలతో ఓచుకోత కోశారు. అంతేకాకుండా అక్రమ మసీదు నిర్మాణాలను కూడా తమ ప్రభుత్వం సహించదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. దేవభూమిలో నకిలీ మసీదు నిర్మాణాల ఆటలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోమని చెప్పేసి విస్పష్టంగా తెలియజేశారు. అంటే ఇక ఫైనల్గా తేల్చుకోవడమే అన్నట్టుగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మాటలు అలాగే చేతలు కూడా ఉండటం విశేషం అన్నమాట. మిత్రులారా, దేవభూమి అయినటువంటి ఉత్తరాఖండ్లో మద్రసాల పేరుతో సాగుతున్నటువంటి అక్రమాలకు అక్కడి ముఖ్యమంత్రి అయినటువంటి పుష్కర్ సింగ్ ధామి గారు ఏ విధంగా చెక్ పెడతారో చూశారు కదా. మద్రసాలు ఉగ్రవాద కర్మాగారాలంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా గర్జించారు. మరి మద్రసాల పైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కఠిన నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా? దేవభూమి అటువంటి ఉత్తరాఖండ్ లో జరుగుతున్నటువంటి ఈ మార్పులపైన మీ అభిప్రాయం ఏంటో వెంటనే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియోలోని నిజాలు ప్రతి ఒక్కరికి చేరాలి కాబట్టి వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు, అలాగే దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగేటటువంటి న్యూస్ అఖండ వార్తల కోసం వీడియోను లైక్ చేసి వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.